తండ్రి అయిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మీరందరూ కూడా బైబిల్ తరగతికి కూడా సమయాన్ని పాటించండి. కుటుంబముతో సహా రావడానికి కూడా ప్రయత్నం చేయండి. అయితే మనము కొద్దిగా కాలము నుంచి రాజుల యొక్క చరిత్రను ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది రాజులను ఇప్పటి వరకు మనము పరిశీలన చేశాం. ప్రతి రాజు కూడా తన యొక్క జీవితంలో దేవునిని అనుసరించాడా, దేవునిని అనుసరించలేదా? అయితే అనుసరించిన వారు ఎలాగ బాగుపడ్డారు, ఎలాగా గొప్ప స్థితిలోకి వెళ్ళారు, ఎలాగా దేవుని యందు బలపడి ఉన్నారో చాలా చక్కగా మనమైతే విని ఉన్నాం లేదా చూసి ఉన్నాం. అయితే ఎవరైతే దేవుని మాట వినని రాజులు ఉన్నారో, ఎవరైతే దేవునిని వెంబడించని రాజులు ఉన్నారో, వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసిన పొరపాట్లను బట్టి, వాళ్ళ జీవితంలో ఇతరమైన విగ్రహాలను వెంబడించడాన్ని బట్టి వాళ్ళు ఎలాగూ నాశనం అయిపోయారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, మరి గత కాలంలో మనము నేర్చుకున్న రాజు పేరేమిటి అంటే ఎవరండి? అందరు గట్టిగా చెప్పండి. ఆహాజు రాజు గురించి మనమైతే నేర్చుకున్నాం. అయితే ఆహాజు మంచి రాజా చెడ్డ రాజా? ఎవరండి? చెడ్డరాజు. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది సహజంగా మీరు ఎలా నిర్ధారిస్తారు? ప్రవర్తనను బట్టి, మాటను బట్టి, ఇంకా ఆలోచన విధానాలను బట్టి, ఇంకా నా ప్రశ్న మీకు అర్థమైందా? ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది ఎలాగ మనము బేరీ వేస్తాం, ఎలాగ మనము అంచనా వేస్తామంటే తన ప్రవర్తన, తన మాట, తన యొక్క ఆలోచనలు బట్టి మనం వేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనము మరొక రాజు గురించి అధ్యయనం చేద్దాం. ఈరోజు మనము నేర్చుకునే రాజు పేరేమిటి అంటే హిజ్కియా. ఎవరండి? హిజ్కియా అనే రాజు గురించి మనము నేర్చుకుందాం. చాలామంది చెప్పుచున్న విషయాలను సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారేమో, కానీ దైవ సంబంధమైన ప్రతి విషయాలను మనం ఏం చేయాలంటే దృష్టి పెట్టి వినేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనము ఈ వాక్యము వింటున్నాము అంటే అది దేవుని చేత మనకి లభిస్తున్న విషయం. సహజంగా ఈ మాటలు ఎక్కడ వింటూ ఉంటామంటే భోజనం దగ్గర వింటాం. ఈరోజు ఈ అన్నం తింటున్నానంటే ఈ మెతుకుల మీద నా పేరు రాసుంది అని అంటూ ఉంటాం కదా. అలాగే ఈరోజు మీరు ఈ వాక్యమును వింటున్నారంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మీకేదో, మీ జీవితాలకేదో, మీ ప్రవర్తనకేదో, మీ బ్రతుకులకు ఏదో ఆయన చెప్పాలని ఆలోచన చేస్తున్నారు. గత ఆదివారం ఉదయం కూడా మనం విన్నాం. ఐతోపి నపంసకుడి దగ్గరికి ఫిలిప్పును పంపించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. కొర్నేలు వారి యొక్క చుట్టుపక్కల జనాలను పేతురు దగ్గరికి పంపించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. అంటే దేవుడు ఒకవేళ ఇన్వాల్వ్ కాకపోతే మీరు దేవుని మందిరంలోకి రాలేరు, మీరు దేవుని వాక్యమును వినలేరు. అంటే ఈ అవకాశము మీకు ఎవరిస్తున్నారంటే దేవుడిస్తున్నాడు. ఇది నిజంగా దేవుడే నీకు ఇస్తున్నాడని ఆ గ్రహింపు శక్తి నీలో ఉంటే నువ్వు చెప్పబడుతున్న విషయాలు ఇవి నా కొరకే,
నీటి కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు నీ మనసు వాక్యము కొరకు ఏమవ్వాలంటే ఆశపడాలి. చాలామందికి ఈ సమయంలో ఖాళీ ఉంటుంది. చాలామంది ఈ సమయంలో ఒకవేళ ఇళ్లలో ఉండవచ్చు, లేదా ఆరు బయట కూర్చోవచ్చు. కానీ మీరు మాత్రమే ఇక్కడికి రాగలిగారంటే అది మీ వల్ల కాదు, అది దేవుడు చేసిన కార్యం, అది దేవుడు నడిపించిన నడిపింపు. అయితే ఈ హిజ్కియా అనే ఈ రాజును మనం పరిశీలన చేస్తున్నప్పుడు తన జీవితంలో తన తండ్రి ఒక చెడ్డవాడు. యోధా రాజుల అందరినీ ఒకవేళ పరిశీలన చేస్తే చాలా చెడ్డ రాజు ఎవరంటే ఈ యొక్క ఆహాజు కూడా ఒక చెడ్డ రాజు. దానికి ముందు బాగా అతి ఘోరమైన చెడ్డ రాజు ఎవరంటే యెహోరాము. ఎందుకంటే యెహోరాము అనే రాజు తన అవసరాల నిమిత్తము, తన అధికారము నిమిత్తము తన అన్నదమ్ములను సహితము కూడా ఏం చేశాడంట? చంపేశాడు. ఈరోజు మానవులు కూడా అలాగే ఉన్నారు. ఏదైనా వస్తుంది అంటే, ఏదైనా ఆక్రమించాలి అంటే తోటి వారిని బాధించి, హింసించి, నాశనం చేసి వాళ్ళ దగ్గర లాక్కునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. పోనీ పోతూ పోతూ ఏమైనా పట్టుకుపోతామా అంటే, అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మనకు కనపడ్డారా? వాళ్ళు దాచిన ధనం అవ్వచ్చు, వాళ్ళు దాచిన బంగారం కావచ్చు, వాళ్ళు వాడిన బట్టలు కావచ్చు, వాళ్ళు కొన్న భూములు కావచ్చు, ఏవి కూడా వారితో వాళ్ళ జీవితంలో వెనువెంట రాలేదు. అయితే మరి ఈ హిజ్కియా ఎలా బ్రతికాడు? యెహోరాము వలె చెడ్డవాడిగా బ్రతికాడా? తన తండ్రి ఆహాజు వలె చెడ్డవాడిగా బ్రతికాడా? మరి హిజ్కియా ఎలా బ్రతికాడు అనే దానిని మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను తెలియజేస్తున్నాను. హిజ్కియా అనే ఈ రాజు యోధా రాజ్యానికి చెందిన రాజు. ఈ హిజ్కియా రాజుల అందరిలో కూడా ఒక గొప్ప భక్తిపరుడు. అంటే రెహబాము మొదలుకొని ఈ ఆహాజు వరకు చూసినట్లయితే వీళ్ళ అందరికన్నా భక్తిలో ఎక్కడున్నాడంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఒక రకంగా. అంటే ఇతను చాలా గొప్ప భక్తిపరుడు. అతని పేరు అర్థం ఏమిటి అంటే యెహోవా నా బలము. అతని పేరుకి మరొక అర్థం ఏమిటి అంటే యెహోవా బలపరుచుచున్నాడు. మీరు బాగా ఈ రాజుల చరిత్రలను పరిశీలన చేస్తున్నప్పుడు ప్రతి రాజు పేరులో అర్థం ఏమొస్తుందో తెలుసా? యెహోవా బలపరుస్తున్నాడు, యెహోవాయే ఆశ్రయము, యెహోవాయే నా బలము అనే అర్థాలతో పేర్లైతే బాగా పెట్టుకున్నారు, కానీ దేవునిని ఆశ్రయించిన వాళ్ళు కాదు. ఆహాజ్ అంటే అర్థం ఏంటి? రాసుకుని ఉంటారు కదా, చెప్పండి. ఆహాజు అనే పేరుకి అర్థం ఏంటండి? ఆహాజు అనే పేరుకి అర్థాన్ని మీరు రాసుకుని ఉంటారు కదా. యజమాని అని అర్థం. ఓకే, ప్రియ సహోదరులారా, రాజులు వాళ్ళ పేర్లలో ఏమో మంచి పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ మంచి రాజ్యములో ఉంటున్నారు, కానీ వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాళ్ళు కాదు. కానీ ఈ హిజ్కియా అటువంటి వాడు కాదు. ఈ హిజ్కియా ఎటువంటి వాడు అంటే చాలా మంచి వ్యక్తి, చాలా భక్తిపరుడు, చాలా దేవునిని ఆశ్రయించిన వ్యక్తిగా అయితే మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం, ఆయన చరిత్రను పరిశీలన చేద్దాం. 18వ అధ్యాయము 2వ వచనము. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. అంటే హిజ్కియా యొక్క తండ్రి పేరు ఏమిటి అంటే ఆహాజు, హిజ్కియా యొక్క తల్లి పేరు ఏమిటి అంటే అబి. హిజ్కియా
25 ఏండ్ల వయసులో రాజయ్యాడు అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతను 25 ఏండ్ల వయసులో రాజయ్యి ఇంచుమించుగా 29 సంవత్సరములు ఆయన రాజ్యమును ఏం చేశాడంటే పరిపాలన చేశాడు. అంటే చిన్న వయసులో రాజయ్యాడు, కొంచెం ఎక్కువ కాలమే ఆయన ఏం చేశాడంటే రాజ్య పరిపాలన అనేది చేసి ఉన్నాడు. కానీ ఇతను తన తండ్రి వలె దుష్టుడుగా ప్రవర్తించలేదు, తన తండ్రి వలె దుర్మార్గుడుగా ప్రవర్తించలేదు. అయితే ప్రియ సహోదరులారా, హిజ్కియా యొక్క తండ్రి పేరు నేర్చుకున్నాం, హిజ్కియా యొక్క తల్లి పేరు నేర్చుకున్నాం, హిజ్కియా యొక్క తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని చూసాం, హిజ్కియా యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చూసాం. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, ఒక వ్యక్తి భక్తిపరుడా భక్తి లేనివాడా అనేది ఎలా అర్థమవుతుంది అంటే ప్రవర్తన బట్టి అన్నారు కదా. మరి హిజ్కియా యొక్క ప్రవర్తనను మనం చూద్దాం. 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అయితే ప్రియ సహోదరులారా, హిజ్కియా ఎందుకు నీతిమంతుడయ్యాడు, హిజ్కియా ఎందుకు మంచివాడు అయ్యాడంటే అతడు పూర్తిగా ఎవరిని విశ్వసించాడంటే దేవునిని విశ్వసించాడు. కానీ తన తండ్రి ఆలోచనలను, తన తండ్రి చేసే పాపాలను ఆయన ఏం చేయలేదంటే ఆధారపడలేదు, వాటిని వెంబడించలేదు. అంటే హిజ్కియా ప్రవర్తనలో ఎవరిని వెంబడించాడంటే దేవునిని వెంబడించాడు. ఎలా వెంబడించాడంటే ఇంతకుముందు ప్రియ సహోదరులారా, హిజ్కియా తన జీవితంలో తను ఎలాగ ప్రవర్తించాడంటే పూర్వము దావీదును గుర్తు చేశాడు. ఒక్కోసారి మనం కూడా ఇళ్లలో అచ్చం మీ తాతలాగా మాట్లాడుతున్నావు, మీ మామలాగా అబద్ధాలు ఆడుతున్నావు, మీ అత్తలాగా గయ్యాలుగా ఉంటున్నావు అని అంటూ ఉంటారు కదా. అయితే భక్తిలో పోల్చినప్పుడు ఈ హిజ్కియా ఎవరిని గుర్తు చేశాడంటే దావీదును గుర్తు చేశాడు. అంటే దావీదు ఎలాంటి వాడు అంటే దావీదు గురించి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. అంటే దేవుడి యొక్క మాటలు ఎలాగ ఉంటాయో, దేవుని యొక్క ఆలోచనలు ఎలాగ ఉంటాయో, దేవుని యొక్క స్వభావము ఎలాగ మంచిగా ఉంటుందో దావీదు మనసు కూడా, దావీదు స్వభావము కూడా, దావీదు లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి హిజ్కియాను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారంట? దావీదు గుర్తొస్తున్నాడు. ఏ విషయంలో అంటే అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఈరోజు చాలామంది కొన్ని విషయాలలో న్యాయంగా ఉంటారు, కొన్ని విషయాలలో న్యాయంగా ఉండరు, కొన్ని విషయాలలో చాలా నమ్మకంగా మాట్లాడతారు, కొన్ని విషయాలలో నమ్మకంగా ఉండరు. అంటే ఏదో ఒక దగ్గర మనిషి బలహీనపడిపోతూ ఉంటాడు. కానీ హిజ్కియా దావీదు వలె అన్ని విషయాలలో కంప్లీట్లీ పూర్ణముగా ఆయన చక్కటి ప్రవర్తనను కలిగిన వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. అయితే చక్కని ప్రవర్తన కలిగిన వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి? చక్కటి ప్రవర్తన కలిగిన వాడి యొక్క నడవడిక ఎలా ఉంటుంది? చాలా చక్కగానే ఉంటుంది. అయితే చక్కగా అంటే అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తి చక్కగా ఉన్నాడు అంటే చక్కగా లేని వాటికి దూరముగా ఉన్నాడు. ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే చెడ్డవాటికి దూరంగా ఉన్నాడు. ఒక వ్యక్తి యథార్థముగా ఉన్నాడు అంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు. అంటే చక్కగా ఉండడము అంటే చెడుకి దూరంగా ఉండడము, దేవునికి దగ్గరగా ఉండడం. ఈరోజు మనము దేవుని విషయంలో చక్కగా ఉన్నామా లేదా చెక్కగా ఉన్నామా? ఈరోజు చాలామంది కూడా దేవుడికి దగ్గరగా లేరు, దేవుని కార్యక్రమాలకి దగ్గరగా లేరు, దేవుని మనసుకి దగ్గరగా లేరు, దేవుని నీతికి దగ్గరగా లేరు. లేకుండా వాళ్ళ మనసును అనుసరించి నడిచే వాళ్ళు ఎక్కువైపోయారు, తన ఆలోచనలను అనుసరించి నడిచే వాళ్ళు ఎక్కువైపోయారు, చుట్టుపక్కల స్వభావాలను చూసి నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇతను మాత్రము అలాగా
లేడు. మరి ఇతను ఎలా ఉన్నాడు అంటే నీతిని పూర్తిగా అనుసరించేవాడిగా ఉన్నాడు. నీతిని అనుసరించాడు కాబట్టి చెడును ఏం చేస్తున్నాడంటే, నీతిమంతుడు చెడును ఏం చేస్తాడు? ఇష్టపడతాడా, ద్వేషిస్తాడా? చెప్పట్లా మీరెవరు? ద్వేషిస్తాడు. ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. చెడ్డవాటిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నీతిమంతుడేమో చెడును అసహించుకుంటాడు, చెడ్డవాడేమో ఈయన మంచిని అసహించుకుంటాడు. అతనేమో చెడును అసహించుకుంటాడు, ఇతనేమో మంచిని అసహించుకుంటాడు. అయితే ఇతడు చూడండి 4వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఇతడు ఎలా ప్రవర్తించాడంటే, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే ఇత్తడి సర్పమును భిన్నములుగా చేసెను. దానికిని ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయచు వచ్చి ఉండిరి. అయితే ప్రియ సహోదరులారా, ఈ రాజు అయితే మంచోడే, ప్రజలు మాత్రం ఎలా లేరంట? మంచిగా లేరు. ఒక్కోసారి కొన్ని కుటుంబాలు కూడా చూస్తూ ఉంటే, కొన్ని కుటుంబాల్లో భర్త చాలా మంచివాడుగా ఉంటాడు, కొన్ని కుటుంబాల్లో భార్య చాలా మంచిగా ఉంటారు. చాలా అరుదుగా కనపడతారు ఇద్దరు మంచివాళ్ళు. అంతేనా? నిజమేనా అబద్ధమేనా? చాలా ఎక్కువగా ఏం కనపడిద్దో తెలుసా? ఇద్దరు చెడ్డోళ్ళు. చాలా అరుదుగానేమో ఇద్దరు మంచోళ్ళు కనపడతారు. చాలా ఎక్కువగా ఏం కనపడుతుంది అంటే ఇద్దరు చెడ్డవాళ్ళు కనపడతారు. కానీ ఇక్కడ పరిశీలన చేస్తే రాజేమో మంచివాడు, రాజేమో యథార్థవంతుడు, రాజేమో నీతిమంతుడు, రాజేమో దేవునిని వెంబడించే వ్యక్తి. కానీ రాజ్యము అలాగా కాదు. రాజ్యము చేస్తున్న 4 తప్పులు ఏమిటి అంటే, వాళ్ళు దేవునిని ఆశ్రయించకుండా ఉన్నత స్థలాలను, అంటే దేవునికి వ్యతిరేకమైన స్థలాలను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. రెండవది, వాళ్ళు విగ్రహాలను ఆశ్రయిస్తున్నారు. ఉన్నత స్థలాలను ఆశ్రయిస్తున్నారు. నాతో పాటు చెప్పండి. ఉన్నత స్థలాలను ఆశ్రయిస్తున్నాడు, విగ్రహాలను ఆశ్రయిస్తున్నారు. గట్టి చెప్పాలి. ఆషేరు స్తంభాలను ఆశ్రయిస్తున్నారు. మోషే ఇత్తడి సర్పాలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఎన్నిటిని ఆశ్రయించారంటే వీళ్ళు? స్థలాలు, విగ్రహాలు, స్తంభాలు, సర్పాలు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే దేవుని దృష్టిలో అసహ్యమైనవి. ఇవన్నీ ఏంటి అంటే దేవుని దృష్టిలో చెడ్డవి. ఇవన్నీ చెడ్డవి కదా. వీటన్నిటిని కూడా ఎవరు ఆశ్రయిస్తున్నారంటే జనాలు ఆశ్రయిస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా వేటి మీద ఆధారపడ్డారు? వీటి మీద ఆధారపడ్డారు. వీరందరూ కూడా వేటిని పూజిస్తున్నారు? వీటిని పూజిస్తున్నారు. వీళ్ళ భక్తి అంతా కూడా వేటి మీద ఉన్నది? వీటి మీద ఉన్నది. అయితే ప్రియ సహోదరులారా, అక్కడ చెప్తున్నాడు, దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. మోషే ఆ సంఖ్యాకాండములో ఒక ఉద్దేశముతో దేవుడు సర్పాన్ని చేయించాడు. ఆ సర్పాన్ని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దానిని కూడా పూజిస్తున్నారు. సర్పంలో శక్తి లేదు, ఆ సర్పాన్ని చేసిన వ్యక్తిలో శక్తి ఉంది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మనుషుల వైపు, మనుషులు చేసిన బొమ్మల వైపు, మనుషులు ఏర్పరిచిన స్తంభాల వైపు, మనుషులు కట్టిన స్థలాల వైపు ఈ ఇశ్రాయేల్ ప్రజలు, ఈ యోధా ప్రజల దృష్టి వాటి మీదే ఉంది. అయితే ఈ హిజ్కియా రాగానే ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా నాశనం చేశాడు, వాటన్నిటిని కూడా పగలగొట్టాడు. మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. హిజ్కియా యొక్క తాత పేరేంటి? ఎవరండి? యోతాము. ప్రవర్తన ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని నిర్మించాడు, ఆలయాలను నిర్మించాడు, గోడలను నిర్మించాడు. అంటే యోతాములో ఒక నిర్మాణకుడు ఉన్నాడు. అంతేనా? హిజ్కియా ఏం చేస్తున్నాడంటే రాజ్యాన్ని నిర్మించడం అంటే గోడలు, ఆలయాలు నిర్మించడమే కాదు, కొన్నిటిని ఏం చేయాలంట? కూల్చివేయాల.
కొన్నిటిని ఏం చేయాలంట? పడగొట్టాల. కొన్నిటిని ఏం చేయాలంట? నాశనం చేయాల. అంటే ఒక్కోసారి మనము బాగు చేయడానికి కూడా కొన్నిటిని ఏం చేయాలంటే నాశనం చేయాలి. మీకు సామెతల్లో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక వచనం ఉంటుంది. ఏమిటి అంటే, బెత్తము వాడని తండ్రి తన కుమారుడికి ఏంటంట అంటే కొడితేనే ఒక్కోసారి ఏమొచ్చింది అంటే, ఒక్కోసారి చెప్పి అయ్యా బుజ్జి తినయ్యా అదయ్యా ఇదయ్యా అంటే వింటారా? వినరు. అదే ఒక గట్టి అరుపరిస్తే ఒక్కోసారి ఆగుతారు. ఒక్కోసారి కొంతమంది మొండి పిల్లలు ఏం చేస్తారంటే అరిసినా కూడా వినరు. అప్పుడు ఏం చేయాల్సిందే అంటే వాళ్ళ మొండితనానికి ఏం పడుతుంది ఇక్కడ అంటే, బెత్తము ఒక తల్లి ఒక తండ్రి వాడుతున్నారంటే ఆ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నట్టప్పుడు అంటే మొండి బారిపోయిన స్థితిలో ఉన్నారు, పక్క త్రోవ పట్టే స్థితిలో ఉన్నారు, పెద్దల మాట పెడుచెవును పెట్టే స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అల్లరి చిల్లరి స్వభావాలు కలిగి ఉన్నారు. అంటే అది పిల్లలు అవ్వచ్చు, అది పెద్దలు అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమిటి అంటే, వీళ్ళని హిజ్కియా ఎలా మార్చాలనుకుంటున్నాడంటే దేవునికి ఇష్టలుగా మార్చాలనుకుంటున్నాడు, పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలను, ఉన్నత స్థలాలను, స్తంభాలను, ఇత్తడి సర్పాల ఎంక వెళుతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, వీటన్నిటినీ కూడా ఇతను నాశనం చేశారు. అయితే ప్రియులారా, మీ జీవితంలో కూడా దేవుడి కంటే మరొక దానికి ఎక్కువ స్థానం నువ్వు ఇచ్చావంటే, దేవుని కార్యక్రమాల కంటే మరొక దానిని ఎక్కువగా స్థానం ఇచ్చావంటే, దేవుని పని కంటే మరొక దానిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీవు దేవునిని తగ్గించినట్టు. మీకు అందరికీ కూడా బాగా అర్థమయ్యేటట్టు నేను ఒక విషయాన్ని చెప్తాను. ఏంటంటే, ఒక వాటర్ ట్యాంక్ వస్తుందని అనుకుందాం. ఇప్పుడు నువ్వు బట్టలు ఉతుకుతూ ఉన్నావు. సరే వస్తే వచ్చిందిలే, నా బట్టలు ఉతుక్కుంటూ ఉంటా, నా అంట్లు తోముకుంటూ ఉంటా అని చేస్తూ ఉంటారా? ఏం చేస్తారు? వెంటనే అవన్నీ అక్కడ పక్కన పడేసి మరలా వెంటనే ఎక్కడికి వెళ్తారు? నీళ్ళు పట్టుకుని అవన్నీ కూర్చి మళ్ళీ ఎక్కడికి వస్తారు? అయ్యో అలిసిపోయాను కాసేపు పడుకుంటాను అనుకుంటారా? మళ్ళీ అనుకోరు. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? మళ్ళీ బట్టలకో మళ్ళీ అంటులకో వచ్చేస్తారు. ఏంటి అంటే ఆ నీళ్ళు అవసరమని నువ్వు బాగా గుర్తించావు. ఆ నీళ్ళు వచ్చిన సమయమే మనం ఏం పట్టుకోవాలా? నాకు 10:30కి ఇంట్లో పనులన్నీ అయిపోతే పిల్లలందరినీ పడుకోబెట్టి అంట్లు తోముకుంటా, అప్పుడు నువ్వు నీళ్ళ ట్యాంక్ వేసుకునిరా అని అంటే వస్తాడా? వచ్చినప్పుడే ఏం చేస్తాం? మనం పనులన్నీ ఆపేసి పట్టుకుంటాం. అంటే మనం పట్టుకుంటున్నామంటే మనకి నీటి మీద శ్రద్ధ ఉంది, నీటి అవసరం మనకి ఉంది. ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నీటికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదంట? ప్రార్థనకి ఇవ్వలేదు. ఆ పనులన్నీ ఆ గంట పక్కన పెట్టి రాలేని మనసులో ఉన్నారు, రాలేని మనసులో ఉన్నారు, మనుషులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, కానీ ఎందుకు రాలేదు అని మన కుటుంబాలలో కూడా మనం చర్చించుకో. సంఘ సభ్యుల గురించి పక్కన పెడదాం, అది ఎక్కడ కూడా చర్చించుకోమంట, మన కుటుంబాలలో కూడా చర్చించుకోం. కానీ హిజ్కియా ఏం చేశాడంటే ఆ జనాలను మార్చాలని, వాళ్ళలో ఉన్న చెడు స్వభావాలను, వాళ్ళలో వెంబడించే చెడ్డవాటిని ఏం చేశాడంటే హిజ్కియా నాశనం చేశాడు. అయితే ప్రియ సహోదరులారా, అంటే దేవునికి స్థానం ఇవ్వాలి, మరో ఎవరికి స్థానము ఇవ్వకూడదు అని చాలా వివరముగా తెలియజేశాడు. అయితే హిజ్కియా యొక్క విశ్వాసాన్ని ఇంకొద్ది నిమిషాలు పరిశీలన చేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. 5 నుంచి 8 వచనాల దాకా చూద్దాం. ఇప్పటిదాకా 1 నుంచి 8 దాకా ఏం చూసామంటే హిజ్కియా యొక్క రాజ్య పరిపాలన. హిజ్కియా అంటే యెహోవా నా బలం. ఏ వయసులో రాజు అయ్యాడంటే 25 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. ఎంతకాలము పరిపాలన చేశాడంటే 29 సంవత్సరాలు పరిపాలన చేసి. మంచోడా చెడ్డోడా అంటే మంచోడు. ఎలా మంచోడంటే వీళ్ళు చెడును అనుసరిస్తుంటే ఆ చెడును ఏం చేశాడంట? నాశనం చేశాడు. అయితే ప్రియ సహోదరులారా, 5 నుంచి 8 దాకా ఆయన విశ్వాసాన్ని మనం చూద్దాం. 5వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తరువాత వచ్చిన యోధా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును. అంటే హిజ్కియా ఎంత గ్రేట్
ఎంత గ్రేట్ కింగ్ అంటే దావీదు పక్కన పెడితే, దావీదుని మినహాయింపు చూస్తే రెహబాము మొదలుకొని సిద్కియా వరకు ఎవ్వరు కూడా ఆయన లాంటి విశ్వాసము లేదు, ఆయన లాంటి యథార్థత లేదు, ఆయన లాంటి భక్తి లేదు. ఎందుకు అంటే ఇతను భక్తిగా ఉన్నాడు, జనాలను కూడా ఎటువైపు మలిచాడంట? భక్తి వైపు. భక్తి వైపు మలచడానికి చెడ్డవాటిని ఆయన ఏం చేశాడంట? నాశనం అనేది చేశాడు. అయితే కాబట్టి ఇతను చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తి అని ఎవరు తెలియజేస్తున్నారంటే దేవుడే తన యొక్క గ్రంథమందు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి, దేవునిని ఆశ్రయించిన వారిని, దేవునిలో యథార్థంగా జీవించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్పాడంటే తలగానే ఉంచుతా, అంటే గొప్ప స్థానంలోనే ఉంచుతా కానీ కింద స్థానంలో ఉంచుతాను. కాబట్టి హిజ్కియాను కూడా దేవుడు ఎక్కడ ఉంచాడు అంటే చూద్దాం. 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక, అంటే ఇతను గురించి ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేవుడి మాటలు అన్నిటిని కూడా ఆయన ఎలా జీవించాడంటే హత్తుకున్నాడంట. హత్తుకోవడం అంటే మనం కూడా ఒక్కోసారి దేవుడు అంటే నాకు భక్తి అని బైబిల్ బాగా హత్తుకుంటూ ఉంటాం, దేవుడు పటాలుగా ఉన్న వాటిని హత్తుకుంటూ ఉంటాం, ఒక్కోసారి చాలా దూరం వెళ్ళి సముద్ర స్థానాలు చేస్తూ ఉంటాం, చాలా కొండలెక్కి జుట్టులు కచ్చేసుకుంటూ ఉంటాం, చాలా గుళ్ళకెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటాం, చాలా ప్రాంతాలకు వెళ్ళి మట్టి తింటూ ఉంటాం. కానీ దేవునిని హత్తుకోవడం అంటే ఇవి కాదు. దేవునిని హత్తుకోవడం అంటే అప్పుడు చెప్తున్నాడు ఆయనను వెంబడించుటలో వెనుతీయక, అంటే దేవుని మాటలలో దేనిని కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు, దేనిని కూడా చిన్నచూపు చూడలేదు. ప్రతిదీ కూడా, ప్రతి చిన్న పదము కూడా, ప్రతి చిన్న ఆజ్ఞ కూడా అది ఎవరి ఆజ్ఞ అని నమ్మాడు? దేవుని ఆజ్ఞ. కాబట్టి ప్రతి ఆజ్ఞను ఆయన వెనుతీయలేదు, అంటే పక్కన పెట్టలేదు. ప్రతి దానిని ఏం చేశాడంటే పక్కన పెట్టకుండా వాటిని ఫాలో అయ్యాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే బైబిల్ని కూడా మనల్ని ఫాలో అవ్వమంటాం. మనం ఎవరిని ఫాలో అవ్వాలా? బైబిల్ని ఫాలో అవ్వాలి. కానీ విచిత్రమైన క్రైస్తవ్యం వచ్చింది సమాజంలో. ఎలాంటి క్రైస్తవం వచ్చిందనుక నన్ను బైబిల్ ఫాలో అవ్వమన్నారు. మనం బైబిల్ని ఫాలో అవ్వాలి, కానీ కొంత ఎదురు మనుషులు అంటూ ఉంటారు కదా, నువ్వు నన్ను ఫాలో అవ్వని, మనం దేవుణ్ణి ఫాలో అవ్వమనే క్రైస్తవ్యంలోకి వచ్చేసాం. అయితే అక్కడ చెప్తున్నాడు ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల అన్నిటినీ గైకొనుచుండెను అని చెప్పాడు. అయితే ఇతను గైకొంటున్నాడు, యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇతనికి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు ఎల్లవేళలా తోడుగా ఉన్నాడు. చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, నేను ఎందుకు ప్రార్థనకి రావాలి? నేను ఎందుకు ఇందాక నీళ్ళలాగా అన్ని పనులు పక్కన పెట్టి ప్రార్థనకి రావాలి? నేను ఎందుకు బైబిల్ చదవాలి? నేను ఎందుకు ప్రార్థనలు చేసుకోవాలి? నేను ఎందుకు క్రమశిక్షణగా ఉండాలి? నేను ఎందుకు దేవునిని ఆశ్రయించాలి అని చాలా ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఇక్కడ 7వ వచనం నాతో పాటు చదవండి. కావున యెహోవా అతనికిని తోడుగా ఉండెను. ఈరోజు దేవుడు తోడు కావాలనుకుంటే నువ్వు ప్రార్థనలకి రా. దేవుడు తోడు కావాలంటే బైబిల్ చదువుకో. దేవుడు తోడు కావాలంటే ప్రార్థనలు చేసుకో. దేవుడు తోడు కావాలంటే నీతిగా బ్రతుకు. అలా కాకుండా నీకు నచ్చినట్లుగా బ్రతికి, నీకు నచ్చినట్లుగా జీవించి నేను భక్తిపరుడు అనే ఆ రంగును నువ్వు పూసుకోవద్దు, ఆ తెరను నువ్వు వేసుకోవద్దు. ఇక్కడ ఇతను ఎలాంటి వాడు అంటే అతడు ఒబీడియంట్, అంటే విధేయత కలిగిన వ్యక్తి. ఆయన పూర్తిగా దేవుని ఆజ్ఞలను ఆశ్రయించిన వ్యక్తి. అతనిని చూస్తే ఎవరు గుర్తొస్తున్నారంట? దావీదు గుర్తొస్తున్నాడు. దావీదు ఎలాంటి వాడంటే దేవుని యొక్క హృదయానుసారుడు. ఒక మనిషి నడవాలి అంటే అతను గుండె పనిచేయాలి. ఒక మనిషి మాట్లాడాలి అంటే ఆ మాటలు ఎవరివ్వాలి? హృదయం. ఒక వాక్యం ఉంటుంది సామెతలో, నీ హృదయము నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు దావీదు ఎలాంటి వాడంట? ఇప్పుడు ఈ శరీరం కాసేపు దేవుని శరీరంగా అని అనుకుందాం, ఓకేనా? అప్పుడు దావీదు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు, అంతేనా? అంటే దావీదు ఎలాంటి వాడంటే దేవుని నోట్లో వచ్చే మాట, దేవుని నోట్లో వచ్చే ఆలోచనలు ప్రకారంగా ఎవరు బ్రతికారంటే దావీదు బ్రతికారు.
అలా బ్రతికిన వ్యక్తి మరొక వ్యక్తి ఎవరంటే హిజ్కియా. అయితే ప్రియ సహోదరులారా, అలా జీవించాడు కాబట్టి తోడుగా ఉన్నాడు. అయితే తర్వాత చదువుదాం. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఏం పొందాడంటండి? ఈరోజు చాలామంది కూడా నాకెందుకు చదువుల్లో చదవలేకపోతున్నా, నేనెందుకు ఆటల్లో రాణించలేకపోతున్నా, నేనెందుకు వ్యాపారాల్లో చేయలేకపోతున్నా, నేనెందుకు ఇలా ఫెయిల్ అయిపోతున్నా అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవునిని ఆశ్రయించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడే నిన్ను గెలిపిస్తూ ఉంటాడు. అయితే ఈయన ఆజ్ఞలను పాటించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఈయన దేవునిని వెంబడించాడు, దేవుడు ఇతనిని ఏం చేశాడంట? వర్ధిల్లింపజేశాడు. ఒక రకంగా వర్ధిల్లడం అంటే ఉన్నదానిని పెంచుకోవడం. అలాగా వర్ధిల్లింపజేసి ప్రతి చోట కూడా ఆయనకి ఏం చేశాడంటే జయాన్ని, అంటే విజయాన్ని ఇచ్చాడు, అంటే గెలుపుని ఇచ్చాడు. అయితే తర్వాత చదువుదాం. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడాడు. అందరూ వెళ్ళి ఒక వ్యక్తి కింద తల వంచారు, కానీ హిజ్కియా అలా తల వంచే స్థితి దేవుడు అతనికి ఇవ్వాల. ఈరోజు నిజంగా ఒకరి కింద తల వంచే స్థితి దేవుడు మనకి ఇవ్వడు. ఎప్పుడు? దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, యథార్థముగా జీవించినప్పుడు, దేవుని వాక్యములను హత్తుకున్నప్పుడు. ఈరోజు మనం హత్తుకునేవి వేరేగా ఉన్నాయి, కానీ అలాగా హిజ్కియా లేడు. కాబట్టి దేవునిని అంటిపెట్టుకోవడం వల్ల అతను అన్నిటిలో కూడా గొప్ప స్థితిలో ఉన్నాడు. తర్వాత 8వ వచనం. మరియు గాజా పట్టణము వరకు, దాని సరిహద్దుల వరకు, కాపర్ల గుడిసెల యందేమి, ప్రాకారముల గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించను. ఇక్కడ మీరు బాగా గమనించండి, బైబిల్లో చాలా బలమైన వ్యక్తులు ఎవరంటే అషూరీయులు. వాళ్ళ దగ్గర దేవుడు ఇతను గొప్పగా బలపరిచాడు. తర్వాత బలమైన వాళ్ళు ఎవరంట? ఫిలిస్తీయులు. వాళ్ళను కూడా ఇతను ఏం చేశాడంట? ఓడించాడు. అంటే గొప్ప గొప్ప సైన్యాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలుపు ఎవరికి ఇచ్చాడు? దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా, బాగా చెప్పండి. ఇతను పొందిన విజయాలు, జయాలు, గెలుపులు ఇతని బలమును బట్టి, ఇతని సైన్యాన్ని బట్టి, ఇతని జ్ఞానాన్ని బట్టి, అంతేనా? మరి దేన్ని బట్టి చెప్పండి? దేవుని మీద ఆధారపడ్డం, ఇంకా విశ్వాసము, నీతి, ఇంకా యథార్థత. అంటే అదేంటి? నీతిగా ఉంటే గెలుపు వచ్చిద్దా? యథార్థంగా ఉంటే గొప్ప స్థితిలో ఉంటామా? అవును, బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఇది. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే గెలవాలి, యుద్ధాన్ని యుద్ధంతోనే చేయాలనుకుంటాం. ఒక్కోసారి యుద్ధం చేయాలంటే కత్తులు కటార్లు పట్టుకోక్కర్లా, మౌనంగా ఉండి కూడా యుద్ధం చేయొచ్చు. ఎరుకో గోడలు కూల్చివేసినప్పుడు వాళ్ళు మౌనంగా 7 రౌండ్లు వేశారు. ఒక్కోసారి ఒకరిని కొట్టడానికి వెళ్ళి అరవక్కల్లా, ఒకరిని కొట్టడానికి మన బలాన్ని ప్రదర్శించక్కర్లా, మనం మౌనంగా ఉండి చేసే ప్రార్థనే మనకి ఒక గొప్ప గెలుపునిస్తుంది. నిజమంటారా అబద్ధం అంటారా? కాబట్టి కానీ మనం ఏం చేస్తామంటే ఆ మౌనాన్ని ఆశ్రయించాం, దేవుని బలాన్ని ఆశ్రయించాం. మనం ఏం చేస్తామంటే మనలో బలం తీస్తాం. మనలో బలం ఏంటి? మనలో బూతులు మన బలం, మన బూతులు, మనలో ఉన్న కోపం మన బలం, మనలో ఉన్న మన కులం మన బలం, మనలో ఉన్న మన ఇరుగు పొరుగు వాళ్ళు మన బలం. కానీ మన బలం ఎవరని మనం నమ్మాలంట? దేవుడని నమ్మాలి. దేవుడని నువ్వు నమ్మగలిగినట్లయితే నువ్వు మౌనాన్ని వహిస్తావు. ఆ సమస్యను ఎవరికి అప్పచెప్పేస్తావు? అషూరులు యొక్క సైన్యాన్ని దేవుడు హిజ్కియా ఎవరికి అప్పచెప్పాడంటే దేవుడికి అప్పచెప్పాడు. దేవుడు ఏమిచ్చాడు? గెలిపిచ్చాడు. ఫిలిస్తీయులను ఎవరికి అప్పచెప్పాడు? దేవుడికి అప్పచెప్పాడు. గెలుపు ఎవరిచ్చారు? అయితే ఈరోజు మనం ఏమనుకోవాలంటే మనకి దేవుడు గెలుపు ఇవ్వాలి అంటే అవతల వ్యక్తి ఎవరైనా కానీ నువ్వు దేవుని మీద ఆధారపడు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు యథార్థంగా బ్రతుకు. దేవుడు నిన్ను ఖచ్చితంగా గొప్ప స్థితిలో, గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప కుటుంబాన్ని, నెమ్మదికరమైన వాతావరణాన్ని ఆయన దయచేయకుండా ఉండడు. ఈరోజు మీరు కలిగి ఉన్న ఆస్తి మీ బిడ్డలు చెడ్డవాళ్ళే, కానీ ఇవ్వకుండా మానేస్తారా? నా ప్రశ్న అర్థమైందా? ఎందుకు? చెడ్డోళ్ళు కదా. చెడ్డోళ్ళకే మీరు ఇస్తున్నప్పుడు దేవుడు తన బిడ్డలకి వాళ్ళు కోరుకున్న జీవితాన్ని, వాళ్ళకి కావాల్సిన విశ్రాంతి, నెమ్మదికరమైన జీవితాలను దేవుడు ఇవ్వడా? కానీ తప్పు ఏమిటి అంటే మనము దేవునిని ఆశ్రయించాం, మనము ఆజ్ఞలను పాటించాం, దేవుని వాక్యమును మనం ఏం చేయమంటే హత్తుకోనం. మనలో తప్పివి. కాబట్టి దేవుడు అందుకే మనల్ని దీవించడు. కాబట్టి గెలుపుకి ప్రతిభ కాదు,
గెలుపుకి కారణం ఏంటంటే నీ భక్తి, నీ యథార్థత, నీ నీతిగల జీవితం. కాబట్టి ఇక్కడి వరకు మనం చదువుకుందాం. మరలా చెప్తున్నాను, హిజ్కియా రాజు 25 ఏళ్లకు రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్న పేరు ఆహాజు, వాళ్ళ అమ్మ పేరు అబి. వాళ్ళ నాన్న మంచివాడు కాదు, వాళ్ళ తాత మంచోడు. ఎవరంటే యోతాం. అతను నిర్మించి రాజ్యాన్ని బలపరిచాడు. ఇతను ఏం చేశాడంట? కూల్చివేసి రాజ్యాన్ని బలపరిచాడు. ఒక్కోసారి మనం బలంగా ఉండాలంటే మనలో ఉన్న చెడుని ఏం చేయాలంట? కూల్చివేసేయాలి, నాశనం చేయాలి. మనలో కోపాన్ని నాశనం చేయాలి, మనలో అసూయను నాశనం చేయాలి, మనలో ఉన్న అల్లరి వేషాలను నాశనం చేయాలి, మనలో ఉన్న అధిక ప్రసంగాలను నాశనం చేయాలి, మనలో ఉన్న చెడు దృష్టిని నాశనం. ఇవి చేయగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాలను దీవించునుగాక. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.